వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఈశ్వర్ కొక్కంటి. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో సోమవారం ఓ విషాద సంఘటన చోటు చేసుకుంది. మదనపల్లి పట్టణం నీరిటివారిపల్లికి చెందిన రిషితాను అదే ప్రాంతానికి చెందిన కులవర్ధన్ అనే వ్యక్తి ట్రాప్ చేసి ఇంటిలోకి తీసుకెళ్లి దారుణంగా ఆ చిన్నారిపై అత్యాచారం చేసి హతమార్చి ఆ తర్వాత ఒక డ్రమ్ములో కుక్కి హత్య చేసిన సంఘటన వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం రేగడంతో ఈ సంఘటన పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున మదనపల్లి జాతీయ రహదారులపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంఘటన ఒక్కసారిగా వెలుగు చూడటంతో జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ సంఘటనపై తక్షణం స్పందించిన రాష్ట్ర హోమ్ మినిస్టర్ అనిత గారు బాధితులతో మాట్లాడి వాళ్ళకి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం కూడా జరిగింది. అనంతరం ఈ ఘటనపై స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా నిందితుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని ఆయన కూడా చిన్నారి తల్లిదండ్రులకు భరోసా ఇచ్చినట్లు కూడా తెలిసింది. అయితే ఈ సంఘటన ఇలా ఉండగా ఈరోజు ఉదయం కులవర్ధన్ అంగళ్ళ సమీపంలోని ఓ చెరువులో మృతదేహమై తేలియాడడం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని మదనపల్లి మార్చురీలో ఇక్కడ తరలించారు. ప్రస్తుతం కులవర్ధన్ మృతదేహం ఇక్కడ మార్చురీ దగ్గరే ఉంది. అయితే ఈ సంఘటన పట్ల వివిధ రాజకీయ పార్టీల నాయకులే కాక ప్రజా సంఘాలు కూడా ఈ సంఘటనను తీవ్రంగా ఖండించారు. అసలు మనుషులు చేసే పనే కాదు, అసలు అతను మనిషా మానవ మృగమా అంటూ చాలామంది ప్రశ్నించారు. కొంతమంది ప్రజలైతే అతను తమకు తక్షణం అప్పచెప్పాలని అప్పటికప్పుడే మేము అతన్ని మేమే కఠినంగా శిక్షిస్తామని కూడా డిమాండ్ చేసిన సంఘటనలు కూడా నిన్న చూసాం. అయితే ఒక రకంగా చెప్పాలంటే ఆ చిన్నారికి న్యాయం జరిగిందనే చెప్పచ్చు. ఎందుకంటే చట్టం చేయలేని పని దేవుడే చేశాడని అనుకోవచ్చు. ప్రస్తుతం మనతో పాటు చాలామంది ప్రజా సంఘాల నాయకులు ఉన్నారు. వాళ్ళని అడిగి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తాం. నమస్తే అండి. ఇప్పుడు ఈ చిన్నారిని ఇలా దారుణంగా హత్య చేసి అతి క్రూరంగా హత్య చేసి ఒక డ్రమ్ములో కుక్కి చంపి అసలు దీన్ని ఏ విధంగా చూడాలంటారు? నిన్నటి రోజున జరిగిన సంఘటనని మీరు చెప్పిండే ప్రకంగా చూస్తే ఇలాంటి నీచులు, ఇలాంటి మానవ మృగాలు బ్రతుకుతున్న సమాజంలో మనం బ్రతుకుతున్నామా? ఇలాంటి నీచులు ఉన్న చోట ఇలాంటి ప్రజాస్వామ్యంలో మనం ఉన్నామా అనే భావన నాకు ఒకనికే కాకపోయినా ఇడున్న ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. మీరు గమనిస్తే ఈరోజు చట్టాలు అతనికి శిక్ష విధించడంలో ఆలస్యం చేయొచ్చేమో కానీ ప్రకృతి దేవుడు విధించిన శిక్ష మాత్రం ఆలస్యం కాలేదనే మేము భావిస్తున్నాం. అలాగే ఈరోజు అతనికి శిక్ష జరిగినంత మాత్రాన, అతను చనిపోయినంత మాత్రాన ఇవి ఈ రోజుతో అంతమైపోతాయి, ఇంకెప్పుడు భవిష్యత్తులో ఇలాంటివి జరగవు అని చెప్పి భరోసా మనం ఇవ్వలేం, జరగవు అని చెప్పి షూట్ కూడా మనము ఇవ్వలేము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ఈ పోలీస్ వ్యవస్థ ఎవరైతే ఉన్నారో ఈ మదనపల్లిలో జిల్లా హెడ్ క్వార్టర్స్ అయిన మదనపల్లిలో గంజాయి ఎక్కువగా చక్కర్లు కొడుతుంది. గంజాయి మత్తులోనే ఈ నీచుడు ఈ అఘాత్యానికి పాల్పడ్డారని చెప్పి అందరికీ తెలుసు. తరచూ గంజాయి తీసుకుంటూ అక్కడ ఇప్పుడు వాని భవిష్యత్తులో కూడా గమనిస్తే వాడు నిన్న ఒకరోజు తీసుకునే సౌముడేం కాదు. ఆ గంజాయి మత్తులో చాలామంది అమ్మాయిలతో ఆడవారితో అసభ్యంగా ప్రవర్తించినాడు. 2-3 కేసులు కూడా జరిగినాయి వాడిని. కానీ అలాంటి నీచుడు ఈరోజు ఈ శిక్షకి గురి కావడం దేవుడు వేసిన శిక్షగా, అలాగే మన ప్రకృతి వేసిన శిక్షగానే భావిస్తున్నాం. అలాగే మేము పోలీసు వ్యవస్థకు కూడా ఏమని మేము విజ్ఞప్తిస్తున్నామంటే, నిన్నటి రోజున పోలీసు వ్యవస్థ ఎలాగైతే ప్రజలు ఆగ్రహానికి గురవుతున్నా, తల్లిదండ్రులు ఆగ్రహానికి గురవుతున్నా సహనంగా ఎలాగా ఓపికగా ఉండి వాళ్ళని కంట్రోల్ చేసినారో దాన్ని మేము అందరూ కూడా వాళ్ళకి అభినందిస్తున్నాం. అలాగే ఇది అయిపోయిందిలే, ఈ కేసు ఇంకా సాల్వ్ అయిపోయింది అనేది లేకుండా ఈ కేసుకి మూలాలేవి గంజాయి మత్తులోనే కదా జరుగుతున్నాయి. గంజాయి మత్తులో ఈరోజు ఒకరోజు ఈ మదనపల్లిలో జరగల,
గతంలో 3-4 మర్డర్లు కూడా గంజాయి మత్తులోనే జరిగినాయి. మరి ఆ గంజాయిని లేకుండా నిర్మూలించేలాగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీసు వారికి విజ్ఞప్తి చేసుకుంటూ, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వాలకు కూడా ఎన్నో చట్టాలు ఉన్నాయి. చిన్నపిల్లల వల్ల ప్రవర్తించే వాళ్ళకి ఎన్నో చట్టాలు వచ్చినాయి. ఆ చట్టాలన్నీ కూడా ఏమాత్రం ఇలాంటి నీచులకు భయపడే విధంగా లేవు కాబట్టి ఇంకా కొత్త చట్టాలు రూపొందించి ఆ చట్టాలన్నీ కూడా అమలు చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వాలు కూడా ముందుకు రావాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ప్రస్తుతం మనతో పాటు సిపిఐ కార్యదర్శి మురళి గారు ఉన్నారు. సరే, ఆయన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మురళి గారు, చెప్పండి, ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి, అక్కడక్కడ రాష్ట్రంలో అక్కడక్కడ ఇటువంటి ఘటనలు జరగకుండా ఇట్లాంటి వాళ్ళ పట్ల ప్రభుత్వాలు ఎలా వ్యవహరించాలి? అంటే ఇలాంటి ఘటనలు జరగాలంటేనే భయపడాలా, అప్పుడే ఇట్లాంటి ఘటనలు జరగకుండా ఉంటాయి. దీనికి గాను ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటే వీళ్ళకు భయం ఉంటుంది? ఇలాంటి సంఘటనలు జరగడానికి ప్రధానమైనటువంటి కారణం ఇందాక మిత్రుడు పునీత్ చెప్పాడు. ఒకటి మద్యపానం, రెండోది గంజాయి. ఈ గంజాయి మత్తులో యువత ఏం చేస్తున్నారు, తన విచక్షణని కోల్పోయి నిన్న ఆ అమ్మాయిని అంతంత పాశవికంగా అదే రూమ్లో పెట్టుకొని చంపేసి ఒక డ్రమ్ములో పెట్టి అదే రూమ్లో అతను మందు తాగుతా ఉంటే పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ చిన్నారికి న్యాయం జరిగిందని మీరు భావిస్తున్నారా? ఆ చిన్నారికి న్యాయం ఎలా జరుగుతుంది? ఆ అమ్మాయి ఇంకా 100 సంవత్సరాల భవిష్యత్తు ఉన్న ఒక చిన్న బిడ్డని చంపేసి డ్రమ్ములో పెట్టినటువంటి వ్యక్తి ఏ విధంగా చచ్చిపోయాడో తెలియదు. బట్ ఏమి చనిపోతే కూడా ప్రాణానికి ప్రాణం పరిష్కారం కాదు కదా. అతను చనిపోవచ్చు, అతను దుర్మార్గుడు, అతను చేసినటువంటి తప్పులు ఉన్నాయి, అతను చనిపోవడానికి వ్యతిరేకం కాదు. అతను యాక్సిడెంటల్గా జరిగిపోయినాడా, ప్రకృతే చంపేసిందా అనేది ఆ అంశాన్ని పక్కన పెడితే, ఆ తల్లి నిండు 100 ఏళ్ళు 7 సంవత్సరాల బిడ్డ అంటే ఇంక 93 సంవత్సరాలను అతను పోగొట్టుకున్నట్టే కదా. ఆ మంచి ఒక ఆఫీసర్ అయి ఉండొచ్చు, లేదు మంచి ఈ దేశానికి ఉపయోగపడేటువంటి ఒక మంచి ఆడకూతుర్ని ఈ సమాజం పోగొట్టుకునింది, ఆ తల్లిదండ్రులు పోగొట్టుకున్నారు. ఆ బిడ్డకి న్యాయం జరిగిందనేది మాత్రం కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా మేమైతే అంగీకరించడం లేదు. ఆ అమ్మాయికి నిజంగా న్యాయం జరగాలంటే ఇలాంటి దుర్మార్గ మూలమేది గంజాయి. చెప్పండి కృష్ణంపు గారు, జరిగిన సంఘటన మీరు మొదటి నుంచి ఉన్నారు. ఆ చిన్నారి హత్య జరిగినప్పటి నుంచి మీరు కూడా రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేశారు, అతనికి కఠినంగా శిక్ష విధించాలని డిమాండ్ చేశారు, బాధితుల పట్ల అండగా ఉన్నారు. ఇప్పుడు అతను ఈరోజు శవమై తేలాడు. టోటల్ ఈ ఘటనను ఎలా చూస్తారు? ఈరోజు ఋషికప్రియ తల్లిదండ్రులు పొట్టకూసు కోసం మర్దనపల్లికి వలస వచ్చి బిడ్డను పోగొట్టుకున్నటువంటి పరిస్థితి. ఇది చాలా విచారకరమైనటువంటి సంఘటన. మదనపల్లిలో ఇట్లాంటి ఆకతాయిలు, ఇట్లాంటి జులాయిలు, వీరి పట్ల పోలీసులు కఠినంగా వివరించాల్సినటువంటి అవసరం ఉంది. సమాజంలో ఉన్నటువంటి రౌడీ షీటర్లు కానీ సమాజ పట్ల ఈ చీడపురుగులను ఏరిపారేయడానికి పోలీసులు ఖచ్చితంగా తగు చర్యలు తీసుకోవాల్సి. ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది మనకు, డేగ కన్నెలాగా మొత్తం శాటిలైట్లు పంపిస్తున్నాం అంటున్నారు. కానీ ఇట్లాంటివి గుర్తించడంలో వైఫల్యం చెందారనేటువంటిది మనము చెప్పక తప్పదు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో లేకపోతే మదనపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ బేకారుగా బ్యాచ్లు, జులాయిలు ఉన్నటువంటి వాళ్ళపైన పోలీసులు నిఘా పెంచాలి. అసలు ఈ క్రైమ్ రేట్ పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది? ఏదో ధర్నాలు చేసే వాళ్ళ పోదు, ప్రజా సంఘాలకు, లేదంటే రాజకీయ పార్టీలో సమస్యల మీద చేసేటువంటి వాళ్ళపైన నిఘా కాదు పెంచాల్సింది. సమాజంలో ఉన్నటువంటి ఇట్లాంటి చీడపురుగులు, ఇట్లాంటి నరరూప రాక్షసులు, ఇట్లాంటి వాళ్ళపైన పోలీసుల వ్యవస్థ ఖచ్చితంగా వాడిపైన ఆల్రెడీ 5-6 సార్లు కంప్లీట్ ఇచ్చారంట. ఒక మహిళను నరికాడు, ఇంకొక ఇద్దరిని ప్రయత్నం చేశారు. ఆ చుట్టుపక్కల వాళ్ళు దాదాపు 300-400 సంతకాలు పెట్టి పోలీస్ స్టేషన్కి ఇస్తే వాడిని మళ్ళీ సాయంత్రానికి పంపించేస్తే వ్యవస్థ మీద ఏ విధంగా నమ్మకం ఉంటుంది? ఒక ఫిర్యాదు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే దాన్ని పూర్వపరాలు పరిశీలించి మొత్తం క్షేత్రస్థాయిలో వాడు ఏం చేస్తాడు, గంజాయి తాగుతాడా, మందు తాగుతాడా, వాని పని విధానం ఏంది, వాని డేటా టోటల్ పోలీసుల దగ్గర ఉంటే వానిపైన నిఘా పెట్టి ఇట్లాంటి సంఘటనలు గతంలో వీళ్ళు కానీ చర్య తీసుకుంటే ఈ బంగారు తల్లి రిషికప్రియ ఈరోజు చనిపోయిండేది కాదు కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా పోలీసులు వచ్చినటువంటి కంప్లీట్ను పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళపైన నిఘా ఉంచి ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో ఎంతో కొంత ఇట్లాంటి ఋషికప్రియ లాంటి వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పటికైనా ఆకతాయిలపైన లేదంటే సమాజంలో ఉన్నటువంటి చెడుపురుగులపైన నిఘా ఉంచాలని మేము కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. మనతో పాటు మహిళా సంఘం నాయకురాలు ఉన్నారు, ఒకసారి ఆమెతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు చిన్నారి రిషికాను చంపిన వ్యక్తి
అది ప్రకృతి వైపరీత్యమో ఏమో కానీ ఈరోజు అయితే చనిపోయాడు. సో చిన్నారి ఆ రిషికాకి న్యాయం జరిగిందని మీరు భావిస్తున్నారా? ఇటువంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం ఇటువంటి చర్యలు తీసుకోవాలి అంటే ఏం చెప్తారు? సార్, న్యాయం జరిగిందని చెప్పలేము, కానీ న్యాయం జరిగినట్లు అనిపిస్తుంది. కానీ ఎంత న్యాయం జరిగినా కానీ కడుపు కోత మాత్రం మనం తీర్చలేము. అది నేను తీర్చలేను, మీరు తీర్చలేరు, ప్రభుత్వము తీర్చలేదు, ఎవరు తీర్చలేరు. ఆ అమ్మాయి తల్లి ఏదైతే ఉందో ఆ అమ్మాయి కడుపు కోత తెలియదు, కానీ గుండెల్లో బాధ అయితే కొంచెమైనా మేము తీర్చగలే ఇతను చనిపోయిన తర్వాత కొంచెమైనా తీరిందనేది మేము భావిస్తున్నాము. అతనికి ఏదైతే శిక్ష పడాలని మేము కోరుకున్నామో, ఏ శిక్ష పడితే మాకు ఇదే ఆ తల్లి కడుపు కంట కొద్దిగైనా తగ్గిస్తామని మేము కోరుకొని నిన్నంతా మేము ధర్నా చేయడము జరిగిందో, అది కొంచెమైనా మాకు ఆడవాళ్ళకి అందరికీ కలిసి ఆ కడుపు కోతకు ఆ తల్లి గురించి కూడా కొంచెము బరువు తగ్గినట్లే అని. కడుపు పోయిన బిడ్డని మేము కడుపు కోత మేము తీసుకురాలేము, అది ఎవరు తీసుకొచ్చేది కాదు. అది భగవంతుడు ఇచ్చినాడు, శిక్ష పోలీసులు ఇచ్చినారు. అది పోలీసుల నుండి చట్టం నుండి తప్పించుకొని పోయినా కానీ అతనికి దేవుడు అనేది ఒక గొప్ప శిక్ష అయితే వేసినాడు. దీని గురించి మేమంతా ఏదైతే అవుతుంది ప్రతి మగోడైనా కానీ ఇది ఒక గుర్తింపుగా నిలిచిపోయిందని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ప్రస్తుతం మనతో పాటు ఏఐటీసీ సాంబా గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సాంబా గారు, చెప్పండి, టోటల్ ఘటనపై మీరు ఎలా స్పందిస్తారు? సార్, నిన్న ఉదయం 7:30 నుంచి రాత్రి డెడ్ బాడీ వాళ్ళ గ్రామానికి పోయేంత వరకు ఆ ప్రాంతవాసిగా నేను కూడా ఆందోళనలో పాల్గొన్నాను. అతను ఒక జులాయి, గతంలోనే అతనిపైన 3 కేసులు కూడా ఉన్నాయి. ఎవరైతే 7 సంవత్సరాల చిన్నారి పైన అత్యాచారం చేసి హత్య చేసినటువంటి నిందితుడిని ప్రజా కోర్టులో కఠినంగా శిక్షించాలని చెప్పి నిన్న 1,00,000 గొంతుకులు రోడ్ల మీద కూర్చొని నినాదాలు చేసి పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేశారు. ఈరోజు ప్రజా ఉద్యమానికి న్యాయం జరిగిందని చెప్పి, ఈ సమాజంలో తప్పు చేస్తే శిక్ష తప్పదనేటువంటి మెసేజ్ సమాజానికి పోయిందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. దీనికి ప్రధానమైనటువంటి మూలాలు గంజాయి పెంపడం కానీ, గంజాయి అమ్మకాలు కానీ ప్రభుత్వం దీనిపైన ఉక్కుపాదం మోపాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈ దేశంలో, రాష్ట్రంలో మహిళలపైన, చిన్నారులపైన అత్యాచారాలు చేస్తున్నటువంటి ఇలాంటి దుర్మార్గుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరించాలని చెప్పి ఈరోజు చిన్నారి పోయినటువంటి పరిస్థితి మరొక బిడ్డకు, మరొక తల్లికి ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఇలాంటి చిన్నారులపైన అత్యాచారాలు చేస్తున్నటువంటి వారి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. చిన్నారి కుటుంబానికి తీరినటువంటి లోటు మరొక సంఘటన ఇలాంటి జరగకుండా మదనపల్లి, నీరుగట్టివారిపల్లిలో క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి మేము కూడా భావిస్తున్నాం. ఉదయం నుంచి రాత్రి వరకు అక్కడ నంబర్లాట, కోడి పందాలు, అన్ని రకాల క్రైమ్ అక్కడ విపరీతంగా నీరుగట్టివారిపల్లిలో జరుగుతూ ఉంది. పోలీస్ శాఖ దీన్ని తక్షణమే గుర్తించి నీరుగట్టివారిపల్లిలో నేరాల నియంత్రణకు సంబంధించి క్రైమ్ పోలీస్ స్టేషన్ అక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి స్థానికులుగా మేము కూడా భావిస్తూ ఉన్నాం. మదనపల్లి పట్టణంలో గంజాయి విడిగా విక్రయాలు జరుగుతుండటంతో ఆ మత్తుకు అలవాటు పడ్డ యువకులు చాలామంది ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారని, అయితే దీనికంతటికీ కారణం విచ్చలవిడిగా విక్రయిస్తున్న గంజాయి అని ప్రజా సంఘాలు చెబుతున్నారు. పోలీస్ యంత్రాంగం, అధికారులు ఈ గంజాయి నియంత్రణ పట్ల తీవ్రంగా దృష్టి సారించి అసలు గంజాయి అక్రమ రవాణాను అరికట్టాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇంకా అలాగే నిన్న జరిగిన సంఘటనతో రిషిక హత్య జరిగిన సంఘటన ఉందో, ఈ సంఘటనలో ప్రధాన నిందితుడుగా అనుమానిస్తున్న కులవర్ధన్ అసలు ఈ సంఘటనతో ప్రజల నుంచి పెళ్ళుబికిన ఆగ్రహావేశాలకు భయపడిపోయి బెంబేలెత్తిపోయి తర్వాత తన భవిష్యత్తుపై అతనికే భయం ఏర్పడిపోయింది. ఒకవేళ ప్రజల చేతికి దొరికితే తనకు చావు తప్పదని అతను నిర్ణయించుకుని, దీంతో అతను అంగళ సమీపంలోని ఓ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా కొంతమంది చెబుతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వాస్తవాలు పోలీసుల విచారణలో వెల్లడి కావాల్సి ఉంది.